బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో 36వ రోజు ఈ రోజు అందరికీ కూడా క్లాస్ కు స్వాగతము. నమస్తే సార్ శ్రీనివాస్ మాస్టర్ గారు, నమస్తే. క్లాస్ కు స్వాగతం మీకు. ఈరోజు నమస్తే. నమస్తే. అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి శ్రీనివాస్ మాస్టర్ గారు క్లాస్ కు రావడం జరిగింది. సారు 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఎంతో అద్భుతమైన చదువులు చదివినా ఇంకా ఏదో వెలతి ఉంది అంటూ సారు తెలుసుకొని ఆ ధ్యానంలోకి వచ్చి ఆ ధ్యానాన్ని అనుభవిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ స్పిరిచువల్ సైన్స్ లో ఎంతో ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని అందరికీ అందచేయాలి అనే ఉద్దేశంతో సారు ఆ ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ ను అందరికీ అందజేస్తున్నారండి. అలాగే సారు భీమవరంలో ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కూడా సార్ పనిచేస్తున్నారండి. చాలా అద్భుతమైన జ్ఞాన నిధి. అలాంటి జ్ఞాన నిధి ఈరోజు మన క్లాస్కు రావడము మన భాగ్యంగా భావిస్తూ మహావతార్ ఫౌండేషన్ తరపున సార్కు సాదరంగా స్వాగతం పలుకుదామంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, క్లాప్స్ చేస్తూ సార్కు స్వాగతం పలుకుదాం అందరం కూడా. ఈరోజు చువాంగ్ చు అనే ఒక బుక్ ద్వారా ఆ బుక్ యొక్క జ్ఞానాన్ని మనకు తెలియజేస్తారండి సారు. ఓకేనా మాస్టర్స్? ఓకే, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. అందరూ కూడా బుక్ పెన్నుతో రెడీగా ఉన్నారా? మళ్ళీ ఈ వీడియోస్ పంపించిన వీడియోస్ చూస్తున్నారా అండి? చూడడమే కాకుండా ఆ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచాలి. వేరే మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానం మనం తీసుకుంటే అది మనకే అవుతుంది, నలుగురికి పంచితే అది మనం చేసే యొక్క సేవలో భాగం అవుతుంది. కాబట్టి మనము తీసుకునే జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్నమాట. తీసుకోవాలి, షేర్ చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికి మహావతార్ బాబాజీ గారి తరఫున, లాహిర్ మాస్టర్ తరఫున, యుక్తేశ్వర గిరి గారి తరఫున, రఘునంద పరమహంస గారి మొత్తం పరంపర తరఫున అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పంపించిన వీడియోస్ అందరు చూసారు? ఓకే, వచ్చారు. మేడం కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ అదే మేడం, మాకు చాలా మాస్టర్స్ అందరికి వేదమంత్రం అయిపోయింది. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, అన్నింటికి నో ప్రాబ్లం సార్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సార్, అసలు దాంతో ఎంత అప్లా రిలీఫ్ వస్తుందో. చక్కగా అప్లై చేసుకుంటున్నారు ఆ రోజుని. బాగా సార్, బాగా. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నేను డిస్కస్ చేయాల్సిన బుక్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. చువాంగ్స్ చువాంగ్స్ అని ఒక గ్రేట్ మాస్టర్ అండి. వీళ్ళు చైనీ మాస్టర్. చువాంగ్స్, లావోర్జ్ అని గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. బుద్ధుడు అంతటి గొప్ప మాస్టర్స్. ఓషో గారు రాసిన పుస్తకం అండి. యాక్చువల్గా ఓషో గారు దాని గురించి చెప్పారు. వెన్ ద షూ ఫిట్స్ అని ఒక బుక్ ఉంది ఇంగ్లీష్ లో. ఆ బుక్ కు సంబంధించి ఓషో గారు దీనిలో వివరణ ఇచ్చారన్నమాట. ఈ చువాంగ్స్, లావోర్జులు అనేవారు, ఆయన ఏమంటారంటే ఓషో గారు, బుద్ధుడి కంటే గొప్ప మాస్టర్లు అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది.
ఇది ఇప్పుడు లేదు, యాక్చువల్గా ఇది ప్రింటింగ్ లేదండి ఎప్పుడుదో. విచిత్రం ఏంటంటే దీని మీద పత్రి సార్ సైన్ చేసి విత్ బెస్ట్ విషెస్ అని రాసి ఉంటుంది. ఇది నా దగ్గరకు వచ్చింది బుక్, పత్రి సార్ స్వహస్తాలతో సంతకం చేసి ఇచ్చిన బుక్ అండి. అయితే ఓషో గారు చాలా ఇష్టమైన బుక్ అదండి, నాకు చాలా ఇష్టమైన పుస్తకం అండి. శువాంగ్స్ నాలెడ్జ్ అంటే ఆయన ఏమంటాడంటే మనం సరి ఎలా జీవించాలో శువాంగ్స్ నుంచి నేర్చుకోవాలి. వెన్ ద షూ ఫిట్స్ అని ఒక బుక్ అండి. దాని అర్థం ఏంటంటే చూడండి, పాదరక్షలు సరిపోయినప్పుడు, అంటే చెప్పులు సరిపోతే పాదం మర్చిపోబడుతుంది. చెప్పులు కరెక్ట్ గా సరిపోయినాయి అనుకోండి, పాదం గురించి మనం ఆలోచించం. అది పొడవ ఎక్కువైనా గుర్తుంటుంది, తక్కువైనా గుర్తుంటుంది. పాదరక్షలు సరిపోయినప్పుడు పాదం మర్చిపోబడుతుంది, బెల్ట్ సరిపోయినప్పుడు పొట్ట మర్చిపోబడుతుంది. హృదయం సవ్యంగా ఉన్నప్పుడు అనుకూల మరియు ప్రతికూలాలు అనేవి మర్చిపోబడతాయి. నీ హృదయం కరెక్ట్ గా ఉంటే నీకు అనుకూలం అనేది ఉండదు, ప్రతికూలం అనేది ఉండదు. ఆ షూ ఫిట్ అవ్వకపోతేనే నీకు ఆ కాళ్ళు ఎప్పుడు గుర్తుంటూనే ఉంటుంది. యథావిధిగా నీ హృదయము సవ్యంగా లేనప్పుడే అది మంచిది, ఇది చెడ్డది, అది రైట్, ఇది రాంగ్ అనే మీమాంసలో నువ్వు డైలమాలో ఉంటావు. నీ చెప్పు సరిపోనప్పుడే నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. నీ పాదం గుర్తొస్తుంది అంటే నీ చెప్పులు సరిపోలేదు. వెన్ ద షూ ఫిట్స్, నీ షూ ఫిట్ అయింది అనుకోండి, దాని గురించి మరి గుర్తే ఉండదు నీకు. అలాగే నీ హృదయం కూడా కరెక్ట్ గా సవ్యంగా ఉంటే ఈ మంచి అనుకూలము ప్రతికూలాలు అనేవి ఏవి ఉండవు, అవన్నీ మర్చిపోబడతాయి అని చెప్పారు ఆయన. అది ఈ బుక్ యొక్క సారాంశం. యాక్చువల్ గా ఆయన చెప్పింది ఏంటంటే శుభాంశు యొక్క మాటల్ని ఆయన కొన్నిటిని ఇందులో చెప్తూ చాలా విషయాలు ఆ ఆయన వివరించడం జరిగింది. అయితే మనం ఈ రోజు కొన్ని విషయాలు, అసలు శుభాంశు ఏం బోధించాడు, ఆయన అసలు ఏంటి, ఆయన ఏం చెప్పారంటే, ఒక మాటలో చెప్పాలంటే శుభాంశు ఏం చెప్పారంటే ఆయన ప్రకృతి సహజంగా జీవించండి, అప్రయత్నంగా జీవించండి అన్నాడు. ప్రయత్న రహితంగా జీవించండి, దేనికి ప్రయత్నం వద్దు. ఇది మనం చూస్తే జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి, నువ్వు ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించుకో అని చెప్తాం. శుభాంశు ఏమంటాడంటే నువ్వు అప్రయత్నంగా జీవించు, ఏదో ప్రయత్నం పూర్వకంగా పొందే ప్రయత్నం చెయ్యకు, నువ్వు సహజంగా ఉండు. ఇంకా వాళ్ళ యొక్క కొటేషన్స్ ఉంటాయి, ఏమనంటే ఫ్లో విత్ ద నేచర్ అండ్ బీ విత్ ద నేచర్ అని. ఫ్లో విత్ ద నేచర్ అంటే ప్రకృతితో పాటు ముందుకు సాగిపో. ప్రకృతి ఎలా ఉంటుందో నువ్వు కూడా ముందుకు అలాగే సాగిపో. ఎలా ఉంటే దాన్ని అంగీకరించు. జీవితంలో జరిగే ప్రకృతి సహజంగా జరిగే సంఘటనల పట్ల అంగీకారంతో ఉండు, దాంతో పాటు ముందుకు వెళ్ళిపో. బీ విత్ ద నేచర్ అంటే అర్థం ఏంటంటే నీ సొంత నేచర్ తో నువ్వు ఉండు. నీ నేచర్ ఎలాగ ఉందో అలాగే ఉండు, అంతే తప్ప పక్క వాళ్ళ నేచర్ ను పులుముకోవద్దు. నువ్వు నీ సొంత నేచర్ ఏంటో ఆ విధంగా జీవించు. ప్రకృతితో పాటు ముందుకు ప్రయాణించు. నీ సొంత ప్రకృతితో నువ్వు జీవించు. ఒక నువ్వు కోపిష్టిగా ఉండు, నష్టమేం లేదు. ఒక అమాయకుడిగా ఉన్నావా, ఉండు, అలాగే ఉండు, నష్టమేం లేదు. పిసినారిగా ఉందా, ఉండు, అలాగే ఉండు. నీ సొంత నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ లోనే జీవించు. దాన్ని మార్చుకునే ప్రయత్నం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది బీ విత్ ద నేచర్ అంటే అదండి. అయితే ఈ పుస్తకంలో ఉన్న యాక్చువల్ గా శుభాంశు చెప్పినవి తక్కువే, కానీ దాని వివరణ ఓషో గారు ఇచ్చారు. ఇది ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందండి మనకి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జ్ఞానంలోకి రాకముందు ఇది కాదు, జ్ఞానం వచ్చిన తర్వాత మనిషి ఎలా జీవించాలంటే ఆ ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టి జీవించడం నేర్చుకోవాలి. దాన్ని బుర్రలో మొయ్యకూడదు. ఏమండి, దేన్ని బుర్రలో మొయ్యకుండా సహజంగా, సరళంగా, తేలిగ్గా ఉండు.
ఆయన టీచింగ్స్ ఏంటంటే తేలిగ్గా ఉండు. ఇందులో ఈయన చెప్పిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. శుభాంశు అప్రయత్నాన్ని నొక్కి వక్కానిస్తాడు. ప్రయత్నం ద్వారా చాలా చేయబడుతుంది, కానీ అప్రయత్నం ద్వారా ఇంకా ఎంతో చేయబడుతుంది. అంటే ప్రయత్నంతో కొన్ని సాధిస్తావు, కానీ అప్రయత్నంతోనే చాలా జరుగుతాయి నీకు. అప్రయత్నం అంటే ఏ ప్రయత్నం? దీన్ని ఎఫర్ట్లెస్ లివింగ్ అని ఇంగ్లీష్ లో బుక్ ఉందండి. ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ఏ ఎఫర్ట్ పెట్టకుండా జీవించు నేచురల్. ఏదో అవ్వాలని, ఏదో చెయ్యాలని కాకుండా అప్పటికప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగాల్సి ఉందో, నీ ద్వారా ఏం జరుగుతుందో దాని విధంగా చెయ్యి తప్ప, ఏదో ఎఫర్ట్లెస్ లివింగ్ అంటారు దీన్ని. అన్ని కానీ అప్రయత్నం ద్వారా ఇంకా ఎంతో చేయబడుతుంది. సంకల్పం ద్వారా ఎంతో సాధించబడుతుంది, కానీ సంకల్ప రాహిత్యం ద్వారా ఇంకా ఎక్కువ సాధించబడుతుంది. సంకల్పం ద్వారా కొంత సాధించబడుతుంది, కానీ సంకల్ప రాహిత్యం ద్వారా ఇంకా ఎక్కువ సాధించబడుతుంది. సంకల్పం ద్వారా మీరు ఏది సాధించినా అది మీకు భారంగానే మిగులుతుంది. అది ఎప్పటికీ ఒక పెనుగులాటే, ఒక అంతర్ ఉద్రేకమే, మరియు దానిని మీరు ఏ క్షణంలోనైనా కోల్పోవచ్చు. అది నిరంతరంగా పోషించబడుతూ ఉండాలి. పోషించబడడంలో అది శక్తిని తీసుకుంటుంది. దానిని పోషించడంలో చివరికి అది మిమ్మల్ని చిన్నాభిన్నం చేస్తుంది. సంకల్పంతో సాధించిన దాని పట్ల ఎప్పుడు భారంగానే ఉంటుంది. దాన్ని పోషించుకోవాల్సిన అవసరం, దానికి శక్తిని మీరు వినియోగించాల్సి ఉంటుంది, ఎప్పుడైనా కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్తూ, ఏదైతే అప్రయత్నం ద్వారా సాధించబడుతుందో అది మాత్రమే మీకు ఎప్పటికీ భారం కాకుండా ఉంటుంది. మరియు ఏదైతే భారం కాదో అదే శాశ్వతం కాగలుగుతుంది. ఏదైతే ఏ విధంగా అసహజంగా ఉండదో అది మాత్రమే ఎప్పటికీ ఎన్నటికీ మీతో ఉంటుంది. సహజంగా పొందేదే మీతో మీకు భారము అవదు, అది ఎప్పుడు ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా సాధించింది మీకు అది భారంగా మారుతుంది అని చెప్పారు. చూడండి, ఇది ఎఫర్ట్ఫుల్ గా పొందే వాటి పట్ల నువ్వు పొందేది నీకు భారం అవుతుంది అని చెప్తున్నారు. చూడండి, పూర్తిగా మిమ్మల్ని మీరు దానిలో కోల్పోవడం ద్వారా సత్యం, దైవత్వం, అస్తిత్వం అనేది సాధించబడాలని సువంశు అంటాడు. సాధించడానికి చేసే ప్రయత్నము అడ్డంకే, అప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోలేరు. మిమ్మల్ని మీరు కోల్పోవడానికి చేసే ప్రయత్నము అవరోధమే అవుతుంది. ఇది ఒకసారి చూడండి. ఒక పిల్లవాడు సహజంగా జీవిస్తాడు. అతను సంపూర్ణంగా ఉన్నాడు. అతను ఏ ప్రయత్నము చేయడు. ఎందుకంటే ప్రయత్నం చేయడం అంటే నీతో నువ్వు పోరాడుతున్నట్టే. నీలో ఒక భాగం అనుకూలంగా ఉంది, మరియు నీలో ఒక భాగం వ్యతిరేకంగా ఉంది. అందుకే ఆ ప్రయత్నం. నువ్వు ప్రయత్నం దేనికి చేస్తున్నావు అంటే నీలో ఒక భాగం వ్యతిరేకంగా ఉంది, దానికి వ్యతిరేకంగా ఏదో ప్రయత్నం చేస్తున్నావు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు ఎంతో సాధించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రయత్నపూర్వకంగా ఎంతో సాధించవచ్చు. ఎందుకంటే ప్రయత్నం అనేది పోరాటానికి సిద్ధపడుతుంది. ప్రయత్నం అనేది హింస. ప్రయత్నం అంటే పోటీ. కానీ ఎవరైతే ప్రయత్నంతో మొదలు పెడతారో చివరికి దానిని కూడా వదిలిపెట్టాలి. చూడండి, శువాంశు చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రయత్నం ఏమీ చేయవద్దు. ప్రారంభంలోనే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. మీరు దానిని ప్రారంభంలోనన్నా వదిలివేయాలి, లేదంటే చివరిలోనన్నా వదిలేయాలి. కానీ చివర అనేది అంత తొందరగా రాదు. అందుకే రెండు మార్గాలు ఉన్నాయి. పరిపూర్ణ ప్రయత్నం చేయండి. ఎంత పరిపూర్ణంగా అంటే మీ పూర్తి ఆశ చిన్నాభిన్నమై ప్రయత్నం ద్వారా ఏది సాధించబడదు అని మీరు అర్థం చేసుకునే వరకు. ఇంకా కొద్దిగా చేయి, ఇది సాధించబడుతుంది అని చెప్పి అచేతనత్వం ఎక్కడో అని చెప్తూ చూడండి. చాలా చెప్పారండి, ఇవన్నీ వదిలిపెట్టేద్దాం. కొన్ని విషయాలు చెప్తున్నాం. శుభాంశుకి ఒక విధానం చెప్పండి. చూడండి, శుభాంశు అంటే ఒక ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేకపోవడం. ఓకే, ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమీ లేకపోవడం. కేవలం దాని యొక్క వాస్తవాన్ని అవగాహన చేసుకోండి అని చెప్పాడు. మీరు జన్మించారు. జన్మించడానికి ఏ ప్రయత్నం చేశారు? మీరు ఎదిగారు. ఎదగడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? మీరు శ్వాసిస్తున్నారు. శ్వాసించడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? ప్రతిదీ దాని మనాన అది జరుగుతుంది. మరి ఎందుకు బాధ?
జీవితాన్ని దాని ప్రవాహంలో దానిని వెళ్ళనివ్వండి. అప్పుడు మీరు జరగనిచ్చే స్థితిలో ఉంటారు. పోరాడొద్దు మరియు ప్రవాహానికి ఎదురు ఈదవద్దు. అసలు ఈదడానికి కూడా ప్రయత్నించవద్దు. కేవలం ప్రవాహంలో తేలుతూ ఉండండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈదడం వేరు, ప్రవాహంతో పాటు ప్రయాణించడం వేరు. అని ఏమంటాడంటే మీరు ఈదడానికి ప్రయత్నం చేయకండి. ప్రవాహం ఎటు వెళ్తుందో అటువైపు అలా తేలిపోయి ఉండండి, ప్రవాహంతో పాటు ప్రయాణించండి అని చెప్పాడు ఆయన. చూడండి, మరియు ఆ ప్రవాహం ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళనివ్వండి. ఆకాశంలో ఒక తెల్ల మబ్బులా ఉండండి, గమ్యం లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా కేవలం తేలుతూ ఆ తేలిపోవడమే అంతిమ వికాసం. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి, కానీ చాలా ఇది బియాండ్ బుద్ధిజం అంట, బుద్ధత్వం అండి. బుద్ధత్వానికి దాటి స్థితి ఇది. ఎఫర్ట్లెస్ లివింగ్. నిజానికి దీన్ని ఏమంటారంటే ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ అంటారు దీన్ని. ఎన్లైటన్మెంట్ బిఫోర్ ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్ ఇన్ ద ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్. అంటే జ్ఞానోదయం పొందిన తర్వాత ఎన్లైటన్మెంట్ విధానం. అంతా తెలియ ముందు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం పొందక ముందు ఇది స్థితి సరైన స్థితి కాదు. జ్ఞానం పొందక ముందు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం పొందిన తర్వాత ఓహో ఇదా సత్యం అని తెలుసుకొని దాన్ని మర్చిపోయి సహజంగా జీవించడం నేర్చుకోవాలి. అదే ఆయన చెప్పింది. దాన్ని భారంగా మోసుకొని తిరగొద్దు. నీ సహజత్వాన్ని కోల్పోయి ఇది విషయం సత్యం అర్థమైన తర్వాత నువ్వు సహజంగా జీవించు, నేచురల్ గా ఉండు, ఆ ప్రవాహంతో పాటు ముందుకెళ్ళు అని చెప్పింది. చూడండి, మొట్టమొదటిగా శుభాంశు గురించి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే ప్రకృతి సిద్ధంగా ఉండండి. ఆయన చెప్పిన విధంగా ప్రకృతి సిద్ధంగా ఉండండి, నేచురల్ గా ఉండండి, సహజంగా సహజంగా తినడం. అని ఏమంటాడంటే ఆకలి వేసినప్పుడు తినండి. చాలా మంది పిల్లలు డైనింగ్ హాల్ దగ్గర ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే పాపం ఆకలి లేకుండా ఈ తల్లిదండ్రులు రా 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 టైం అవుతుందంటే పాపం వాడు తినడానికి ఇష్టం లేకుండా డైనింగ్ టేబుల్ దగ్గర ఏడవడానికి కారణం అదే అని చెప్పాడు. వాడికి ఆకలి ఎప్పుడైతే అప్పుడే తిననివ్వండి. ప్రకృతి సహజంగా ఉండండి. అసహజంగా ఉన్న ప్రతిదీ వదిలివేయబడాలి మీ నుండి. ఏది అన్నేచురల్ గా ఉన్నా అది మీ నుంచి వెళ్ళిపోవాలి, అది మీలో ఉండకూడదు. అసహజంగా ఉన్న దానిని మీరు చేయకండి అని చెప్పాడు. అసహజంగా ఉంటే దాన్ని చేయొద్దు మీరు. ఏదైనా అసహజంగా ఉంది అది మీరు చెయ్యవద్దు. ప్రకృతి స్వయం సమృద్ధం, అంతకంటే మీరు దానిని బాగు చేయలేరు. ప్రకృతిని మీరేమీ రిపేర్ చేయలేరు. ప్రకృతి సహజంగానే స్వయంగానే కరెక్ట్ గా ఉంటుంది, దానిని మీరేమీ బాగు చేయలేరు. కానీ అహంకారం లేదు, మీరు ప్రకృతిని ఇంకా బాగు చేయగలరు అని అంటుంది. ఈ అహంకారం ఏమంటుందంటే ఇంకా మనం దాన్ని మార్చొచ్చు, ప్రకృతిని కూడా మార్చొచ్చు అని చెప్తుంది ఈ అహంకారం. మొత్తం సంస్కృతి అలాగే పుడుతుంది. ప్రకృతిని బాగు చేసే ఏ ప్రయత్నమైనా అది సంస్కృతి అవుతుంది. మరియు మొత్తం సంస్కృతి వ్యాధి లాంటిది. ఒక వ్యక్తి సాంస్కృతికంగా ఎంత ఎదిగితే అతను అంతగా ప్రమాదకరంగా ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఆయన చెప్పిన మెయిన్ టీచింగ్ ఏంటంటేనండి చెప్పాను, ప్రకృతి సహజంగా నేచురల్ గా ఉండండి, సహజంగా ఉండండి, సహజంగా మాట్లాడండి. ఈ ఓ ఆ మాటల్లో ఆ షో అప్ ఎందుకు, నేచురల్ గా మాట్లాడండి, నేచురల్ గా జీవించండి. నీకే నీ పరిస్థితి ఏదో అలా ఉండు, నా పరిస్థితి ఎలా ఉందో అలా దానికోసం దాన్ని కప్పపుచ్చి నన్ను నేను ఏదో గొప్పగా చూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిడిల్ క్లాస్ లో ఫ్యామిలీలో ఉన్నాను అనుకుందాం. అలాగే అలాగే ఉంటాను, అలాగే జీవించాలి మనం. అది మానేసి అందరి దగ్గర మనం లేని వాళ్ళగా కనిపించకుండా ఉండాలి కొంచెం అని చెప్పి దానికోసం తాకులాడి ఏదో కొంచెం షో అప్ చేసి చేయడం వల్ల నీ సహజత్వాన్ని నువ్వు కోల్పోతావు. నీ నేచర్ నువ్వు ఏ ఏ పరిస్థితిలో ఉన్నావో అలాగే ఉండు, నేచురల్ గా ఉండు. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కాకుండా నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ విధంగానే జీవించు, ఏమి నష్టం లేదు. పత్రి సార్ని ఒకసారి ఒకరు క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఇంత స్థాయిలో ఉన్నా ఇంత గొప్పగా మీరు ఇంత ఉన్నా గానీ మీరు ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు, ఏది అంగులు ఆర్పాటాలు ఏమి చెయ్యరు ఎందుకు సార్ ఏంటంటే పత్రి సార్ అన్నాడు, ఎందుకయ్యా నాకు
నేను పుట్టడమే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. సాధారణ కుటుంబంలో పుట్టాను. అన్ని కష్టాలు పడి, అన్ని ఇబ్బందులు పడే ఫ్యామిలీలో పుట్టాను. ఆ విధంగానే జీవిస్తాను నేను. నాకెందుకు షో అప్ అన్నాడు ఆయన. నేను ఎలాంటి ఫ్యామిలీలో పుట్టానో, ఏ పరిస్థితిలో పుట్టానో ఆ విధంగానే జీవిస్తాను నేను. నేను ఒక 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 జమీందార్ ఫ్యామిలీలో పుట్టుంటే నేను అలాగే ఉండేవాడిని. నేను అలా పుట్టలేదు కదా, అలా ఉండు నేను. అలా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు? ఆ విధంగా నన్ను నేను చూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదన్న. కరెక్ట్ అండి అది. మనం కూడా అంతే అండి. వాయిస్ రావట్లేదు. నెట్వర్క్ ఏమన్నా మరిగిపోయింది. ఇష్యూ ఉన్నట్టుంది. ఈవినింగ్ ఏదో మేడం, ఓకే. సారీ, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అదే సార్, అదే. Yes, madam. కొన్ని పాయింట్స్ చెప్తాను, చాలా ఉన్నాయండి. బుక్ అంతా చెప్పాలంటే మనం 2 days లో చెప్పలేము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. చూడండి, ఓకే సార్, ఓకే సార్. ప్రకృతిని చూడండి. ప్రతిదీ మేడం వినిపిస్తుందా? సార్, వీడియో లేదు. మేడం, వీడియో మేడం ఆఫ్లో గారు. వాయిస్ వస్తుంది. ఓకే, ఓకే. ఎస్ మేడం, సార్. మాట్లాడతాను. ఎస్ మేడం. చూడండి, ప్రకృతిని చూడండి. ప్రతిదీ సంపూర్ణంగానే ఉంది. ఒక గులాబీకి మీరు మెరుగుగా దిద్దగలరా? ఏ విధంగానైనా మీరు ప్రకృతిని పరచగలరా? మనిషి మాత్రమే ఎక్కడో తప్పటడుగు వేశాడు. ఒక గులాబీ దానికి సంబంధించిన వరకు ఏ ప్రయత్నం లేకుండానే అందంగా ఉంటే మనిషి ఎందుకు ఉండలేడు? చేసింది తప్పేమిటి? ఏ పతంజలి యోగ సూత్రాలు లేకుండానే, ఏ ప్రయత్నము లేకుండానే నక్షత్రాలు అందంగా ఉండగలిగితే మరి మనిషి ఎందుకు ఉండలేడు? మనిషి అందంగా ఉండడానికి ఏ సూత్రాలు కావాలి? ఏ సూత్రాలు అక్కర్లేదు, సహజంగా ఉండు. కేవలం నక్షత్రాల వలె మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగం. కాబట్టి సువాంగ్సు ఏమంటారంటే, సహజంగా ఉండండి, అప్పుడు మీరు వికసిస్తారు. ఈ అవగాహన ఈ అవగాహన మీ లోపలికి ప్రవేశిస్తే ఇక అప్పుడు మొత్తం ప్రయత్నం అర్థం లేనిది అవుతుంది. అప్పుడు మీరు భవిష్యత్తు కోసం ఎప్పుడు ఏర్పాట్లు చేస్తూనే ఉండరు. మీరు ఇప్పుడు ఇక్కడ జీవిస్తారు, ఈ క్షణమే సర్వస్వం అవుతుంది. అప్పుడు ప్రస్తుత క్షణమే శాశ్వతం అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఏది ప్రకృతి సహజంగా కాకుండా ప్రకృతి విరుద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక స్టోరీ, ఒక రోకల బండ స్టోరీ చెప్పారు. మీకు తెలిసే ఉంటుంది, చూడండి. ఒక రోకల బండ కథ వినే ఉంటారు.
ఒక రోకలి బండ 100 కాళ్ళతో నడుస్తూ ఉంటుంది. తత్వవేత్త అయిన కప్ప ఆ రోకలి బండను చూసింది. దాని వంక చూసింది. దానిని గమనించి చాలా కంగారు పడింది. అసలు 4 కాళ్ళతోనే నడవడం కష్టం. మరి ఈ రోకలి బండ 100 కాళ్ళతో నడుస్తూ ఉంది. ఇది ఒక అద్భుతం. ఏ కాలు ముందు వేయాలి, తర్వాత ఏ కాలు వేయాలి, దాని తర్వాత ఏ కాలు వేయాలి అని ఆ రోకలి బండ ఎలా నిర్ణయించుకుంటుంది? మళ్ళీ 100 కాళ్ళు. అందుకే ఆ కప్ప రోకలి బండను ఆ మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ లో ఉంది. ఎస్ మేడం. మేడం మ్యూట్ లేదు. మేడం వినిపిస్తుందా? సార్ ఇప్పుడు ఉంది. ఎస్ మేడం. ఆ రోకలి బండ నేను ఆపి ఒక ప్రశ్న అడిగింది. నేను ఒక తత్వవేత్త. నేను నీ వల్ల ఆశ్చర్యానికి లోనయ్యాను. నేను మ్యూట్ లో ఉన్నారు సార్. రావట్లేదు, వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ హోస్ట్ ఇచ్చాను, పోయింది సార్. ఇప్పుడు సార్ ఎస్ మేడం. యాక్చువల్ గా వైఫై ఉండేది. వైఫై ఈ రోజు ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్. ఈ మొబైల్ డేటా మాకు సిగ్నల్స్ లేక కట్ అవుతుంది అనమాట. అది ప్రాబ్లం. అయిపోతూ ఉంటుంది, యాక్చువల్ మళ్ళీ గా కట్ అవుతుంది, వస్తుంది. అవుతుంది. యాక్చువల్ గా వైఫై ఉంటే బాగుండేది. ఆ వైఫై ఈ రోజు పనిచేయట్లేదు. నో ఎస్ ప్రాబ్లం మేడం. సార్, కంటిన్యూ చేద్దాం. నో ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. నాకే అప్పచెప్పారు. వెరీ గుడ్. అప్పుడు ఆ కప్ప అడిగింది, నువ్వు అసలు ఇన్ని కాళ్ళతో ఎలా నడవగలుగుతున్నావు, ఎలా నిర్వహిస్తున్నావు, ఇది ఎలా సాధ్యం కనిపిస్తుంది? అప్పుడు రోకల బండ, నా జీవితకాలం అంతా నడుస్తూ ఉన్నాను కానీ దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు నీవు అడిగావు కాబట్టి దాని గురించి ఆలోచించి అప్పుడు నీకు చెబుతానంది. మొట్టమొదటిసారిగా ఆలోచన రోకల బండ చైతన్యంలోకి ప్రవేశించింది. నిజంగా కప్ప చెప్పింది రైటే. ఏ కాలు ముందు కదపాలి? కొన్ని నిమిషాల పాటు రోకల బండ అక్కడే నిలబడిపోయింది. కదలలేకపోయింది. తూలుతూ పడిపోయింది. అప్పుడు అది కప్పతో ఇలా అంది, దయచేసి ఈ ప్రశ్న ఇంకొక రోకల బండను అడగొద్దు. నేను నా జీవితకాలం నడుస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఇది ఒక సమస్య కాలేదు. ఇప్పుడు నీవు నన్ను పూర్తిగా చంపేశావు. నేను కదలలేను. 100 కాళ్ళు కదపాలి. నేను ఎలా నిర్వహించగలను? అంటే చూడండి, అది సహజంగా జీవిస్తుంది రోకల బండ. ఈ కప్ప వెళ్ళి దాన్ని కెలికి నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రశ్న వేసేసరికి ఆ ప్రశ్న వల్ల దాని కన్ఫ్యూజన్ మొదలైంది. దాని నేచురాలిటీ కోల్పోయేది, నడవలేకుండా ఉంది. మనుషులు కూడా అంతే. సహజంగా జీవిస్తున్న వాళ్ళు ఇంకా ఏదో మనం పొందాల్సింది ఉందేమో, తెలుసుకోవాల్సింది ఉందేమో అని రకరకాల ప్రశ్నలతో, ఆలోచనలతో మన నేచురాలిటీని కోల్పోతూ ఉంటారు అని చెప్తూ ఆయన చెప్పారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం లోతుల్లో ఆలోచిస్తే మనకు అర్థం అవుతుందండి.
నేచురల్ గా జ్ఞానం వచ్చింది ఓకే, కానీ నేచురల్ గా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాము, ఫ్యామిలీతో ఉండు. ఒక స్పిరిచువల్ పర్సన్స్ ఉన్నారు, స్పిరిచువల్ లేని పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో నేచురల్ గా వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండు. ఈ నేచురల్ గా జీవించడం అనేది ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్. కాబట్టి శుభాంశు ఏమంటాడంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, కేవలం జీవితం మాత్రమే ఉంది. మత గురువులు దైవాన్ని సృష్టించారు, మరి మత గురువులే దెయ్యాన్ని సృష్టించారు. ఎందుకంటే మత గురువులు తప్పుకి ఒప్పుకి మధ్య తేడాను సృష్టించారు. ఎందుకంటే మత గురువులు మీ బుర్రలో ప్రవేశిస్తే ఇక ఎప్పటికీ మీరు సక్రమంగా ఉండరు. ప్రకృతి సక్రమంగా ఉంది, ఇది తప్పు ఇది ఒప్పు అనే తేడా మీ మనసులోకి వస్తే మీరు ఎప్పటికీ సక్రమంగా ఉండరు. మీరు ఎప్పటికీ సుఖంగా ఉండరు, మీరు ఎప్పటికీ విశ్రాంతిని అనుభవించరు. మీరు ఇక ఎప్పుడూ కలతలోనే ఉంటారు. కాబట్టి ఈ తప్పు ఒప్పు అనే విషయాల నుంచి బయటకు రండి, సహజంగా ఉండండి. ఏదైనా కూడా ఓకే, దేని గురించి కూడా అది తప్పు ఇది ఒప్పు అని ఎప్పుడు జడ్జి చేయకండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ అండి, చూడండి ఇది ఎలా ఉంటుందంటే చాలా ఉన్నాయండి విషయాలు. ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తాడు, అతను పెర్ఫెక్ట్ గా సర్జనే, కానీ ఆపరేషన్ టేబుల్ మీద అతని భార్య ఉంటే అతను ఆపరేషన్ చేయలేడు, అతని చెయ్యి వణుకుతుంది. వేరే సమయాల్లో అతను పరిపూర్ణమైన మెకానిజంతో పనిచేస్తాడు, కానీ అతని భార్య ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు అతను ఆపరేషన్ చేయలేడు. వేరే ఇంకొక సర్జన్ కావాల్సి వస్తాడు. ఏమి జరిగింది ఏం జరిగింది అంటే పట్టించుకోవడం వచ్చింది. అంతకు ముందు ఎవరికైనా చేయాలంటే పెద్ద పట్టించుకోలేదు వాడు ఎవరన్నది. చూడండి, అదే వేరే రోగులైతే అక్కడ పట్టింపు లేదు, అతను ఫ్రీగా ఉంటాడు. ఈ విధంగానా ఆ విధంగానా అని అతను పట్టించుకోడు. అతను మామూలు సర్జన్, ఒక సహజ శక్తి పనిచేస్తూ ఉంది, మనసు అనేది లేదు, అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని భార్య ఉంది, పట్టించుకోవడం అనేది ప్రవేశించింది. ఆపరేషన్ జయప్రదం అవుతుందా కాదా, నేను నా భార్యను కాపాడుకోగలనా లేదా, ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఉన్నాయి అక్కడ. ఆ రోకల బండకి ఎలాగైతే సమస్యలు వచ్చినాయో ఈ డాక్టర్కి అలాంటి సమస్య వస్తుంది. అంటే ఒక ఆలోచనలు అనేవి ఇదా అదా, ఏది కరెక్ట్, ఇలాంటి ఈ సంకల్పాలు వికల్పాలు ఇవనేవి నిన్ను ముందుకెళ్ళనివి, సాఫీగా సాగలేవు, అవి నీకు అవరోధాలే, అవి అవరోధాలే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి, చూడండి మీ మొత్తం జీవితం వణుకుతూ ఉంది, ఎందుకంటే మీరు అనేకమైన పట్టించుకోవడాలు వీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పరిపూర్ణమైన అది కనుక చూడండి. నెక్స్ట్ ఇంకోటి, జీవితం అంతా ఒక విషవలయంగా తయారైంది. మీరు ఇతరులకు భయపడతారు, ఇతరులేమో మీకు భయపడతారు. అప్పుడు మీ మొత్తం జీవితం అంతా గందరగోళం అవుతుంది. ఈ అర్థం లేని దాని నుంచి బయటపడండి, ఈ విషవలయం నుంచి బయటపడండి. ఇతరులను పట్టించుకోకండి, మీ జీవితం చాలు, ఇతరులను పట్టించుకోకండి. మీరు పట్టించుకోకుండా జీవించగలిగితే మీ జీవితం వికసిస్తుంది. ఇతరుల గురించి పట్టించుకుంటే మీ జీవితం వికసించదు. అప్పుడు ఇతరులు దానిలో పాలు పంచుకోగలుగుతారు, మరియు మీరు ఇతరులకు ఎంతో ఇవ్వగలుగుతారు. కానీ ముందుగా మీరు తప్పనిసరిగా ఇతరుల గురించి మరియు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించడం మానివేయాలని నేను అంటాను. ఈ గురించి అనేది చాలా ప్రమాదకరమైనది. ఇతరుల గురించి అనేది ఎవరూ సుఖంగా ఉండరు, ఎవరూ సొంత ఇంటిలో ఉన్నట్లు అనుకోరు, ఎందుకంటే ఇతరులే కారణం. ప్రతివాడు ప్రతివాడిని తరమడం, దానివల్ల జీవితం అంతా నరకమైంది. చేయండి, ఏమి చేస్తున్నారో అనే దాని మీద గురించి పట్టించుకోకండి. కేవలం చేయడమే ఆనందం అయ్యేలాగా మనస్ఫూర్తిగా చేయండి. గొప్ప గొప్ప విషయాల గురించి ఆలోచించకండి. గుర్తుపెట్టుకోండి, గొప్పది చిన్నది అనేటువంటిది ఎక్కడా లేదు. మీరు గొప్ప పనులే చేయాలని, గొప్ప సంగీతమే వాయించాలని, గొప్ప చిత్రాలు చిత్రించాలని, పికాసో లేదా వాన్గో లేదా వేరొకరిలా అవ్వాలని, గొప్ప రచయిత షేక్స్పియర్ లేదా మిల్టన్ అవ్వాలని ఆలోచించకండి. అటువంటి ఏమీ లేవు. గొప్ప విషయాలు లేవు, తక్కువ విషయాలు లేవు. గొప్పవి తక్కువ అనేవి ఎక్కడా లేవు. గొప్ప వాళ్ళు మరియు తక్కువ వాళ్ళు ఉన్నారు, కానీ పనులు గొప్పవి లేవు, తక్కువవి లేవు. పనుల్లో ఇది తక్కువది అది గొప్పది ఎక్కడా లేదు. ఎవరైతే తాను చేస్తున్న పనిని, చిన్న పనికి కూడా గొప్పతనాన్ని తీసుకువస్తాడో, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, చిన్న పనికి కూడా గొప్పతనాన్ని తీసుకొస్తాడో
అతనే గొప్పవాడు. అతను గొప్పగా భుజిస్తాడు, అతను గొప్పగా నడుస్తాడు, అతను గొప్పగా నిద్రిస్తాడు, అతను అన్నిటికీ సమానంగా గొప్పతనాన్ని తీసుకొని వస్తాడు. అంటే ప్రతి పనిలో కూడా ఒక రాయాలిటీని తీసుకొస్తాడు వాడు. ఏ చిన్న పనినైనా నిల్చోవడంలో కూడా రాయల్ గా, చూడడంలో కూడా రాయాలిటీ, కూర్చోవడంలో కూడా రాయాలిటీ. అని ఏం చెప్తున్నారు చూడండి, ప్రకృతి కంటే గొప్పది ఏమీ లేదు. చక్రవర్తిలా భుజించండి. అది ఆహారం యొక్క లక్షణం మీద ఆధారపడి ఉండదు. అది తినేవాడి మీద, అతని ఆనందంతో నెరవేర్చే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం రొట్టె, వెన్న మరియు ఉప్పుతో మీరు చక్రవర్తి కాగలరు. ఇది ఇక్కడ ఒక ఇక్కడ ఒక స్టోరీ చెప్పాడు ఆయన, ఎపిక్యూరస్ అని. ఆయన గురించి చెప్తూ కొన్ని విషయాలు చెప్పారు. ఓకే. ఏది నేర్చుకోకుండా సహజ సిద్ధంగా ఉండేలాగా మీరు జీవించండి. ఎలా ప్రేమించాలో మీకు బోధించబడితే మీ ప్రేమ నకిలీది అవుతుంది. నిజమైన ప్రేమ సహజంగా ఉండాలి. మీకు ప్రేమించడం అనేది బోధించడం ఎలా సాధ్యం? మీకు ప్రేమ బోధించబడితే అప్పుడు మీరు నియమాల ప్రకారం నడుచుకుంటారు. అప్పుడు అక్కడ సహజ ప్రవాహం ఉండదు. మీ నియమాల ప్రకారం ప్రకృతి ప్రవహించదు. దానికి దాని సొంత నియమాలు ఉన్నాయి. మీరు కేవలం దానితో ఉండండి. అప్పుడు అది పనిచేయడం ప్రారంభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మనం ప్రజలకు ఎలా శ్వాసించాలో అనేది నేర్పవలసిన ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఓకే. నెక్స్ట్ ఇలా చూడండి. ఇంకా నేచురాలిటీ అంటే సహజ సిద్ధంగా జీవించడం. సాధన అనేది అవసరం లేదు. నిరాడంబరంగా తేలికగా ఉండండి అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఎక్కడైనా కొద్ది అనారోగ్యం ఉన్నప్పుడు శరీరం దాన్ని మీకు చూపిస్తుంది. ఏదో తేడా ఉంది. మీ శ్రద్ధను అది ఆకర్షిస్తుంది. కానీ మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ శరీర రహితులు అవుతారు. మీరు ఆ శరీరం గురించి ఆలోచనే ఉండదు. అదే ఆరోగ్యానికి ఉన్న ఏకైక నిర్వచనం. శరీర ధ్యాస లేనప్పుడే ఆరోగ్యం ఉంటుంది. శరీరం గురించి ఏ విధమైన ధ్యాస ఉన్నా అప్పుడు ఆ భాగం ఆరోగ్యంగా లేనట్లే. అదే మనసుకు వర్తిస్తుంది. మీ చేతనత్వం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అక్కడ అహం లేదు. మీ గురించి మీకు ఏమీ తెలియదు. మీకు మీరు నేను ఇది అని ఎల్లవేళలా గుర్తు చేస్తూనే ఉంటారు. మీరు సింపుల్ గా రిలాక్స్ అవుతారు. మీరు ఉన్నారు కానీ నేను అనేది అక్కడ లేదు. కేవలం అది ఒక ఉన్న స్థితి అంతే. ఇదిగోండి. ఎప్పుడు హృదయం అపసవ్యంగాను అనారోగ్యంగాను ఉంటుందో అప్పుడు మీరు ఎడతెగకుండా నిత్యం భారంగా కలవరంగా ఉంటారు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఒప్పు అనుసరించాలి, తప్పు వేయబడాలి, ఒప్పుని ఎలా సాధించాలి, తప్పుని ఎలా వదలాలి అనే జీవితం మొత్తం ఒక పోరాటం అవుతుంది. మరియు అది ఒప్పుని సాధించే మార్గం కాదు. అది దానిని శాశ్వతంగా పోగొట్టుకునే మార్గం అని చెప్పి చాలా దేనికి వ్యతిరేకంగా ఉండవద్దు. ఎందుకంటే దేనికైనా మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ అంతరంగంలో దానికి మీరు అనుకూలం అని అర్థం. లేకపోతే ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు? ఎవరైతే కోపంగా ఉండరో వారు అంతరంగంలో కోపాన్ని వ్యతిరేకించరు. ఎందుకు అతను అలా ఉండాలి? ఎవరైతే పిసినారి కాదో వారు అంతరంగంలో లోభాన్ని వ్యతిరేకించరు. పిసినారితనాన్ని ఎవడు వ్యతిరేకిస్తాడు? పిసినారిగా ఉన్నవాడే పిసినారితనాన్ని వ్యతిరేకిస్తాడు. కాబట్టి పిసినారితనాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎల్లప్పుడూ పిసినారులుగా ఉంటారు. కామాన్ని వ్యతిరేకించే వాళ్ళే కాముకులుగా ఉంటారు. కోపాన్ని వ్యతిరేకించే వాళ్ళే కోపంగా ఉంటారు. హింసను వ్యతిరేకించే వాళ్ళే హింసాత్మకులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు ఒక వ్యతిరేక గమ్యాన్ని సృష్టించుకుంటారు అని చెప్పి. అంటే ఒక నేచురాలిటీకి అంటే ఏదున్నా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒప్పుకోవాలి తప్ప, అంగీకరించాలి తప్ప. చూడండి, హృదయం సవ్యంగా ఉన్నప్పుడు అనుకూల ప్రతికూలాలు మర్చిపోబడతాయి. నెక్స్ట్ చూడండి. ఇంకొక పాయింట్ చెప్పి సెషన్ క్లోజ్ చేద్దాం. చూడండి, తేలిక అంటే సవ్యం. తేలికైనదే సవ్యమైనది. తేలికగా ఉండండి ఎప్పుడు కూడా. ఓకే. ఎప్పుడు తేలికగా ఉండండి, భారంగా ఉండకండి. చూడండి, మీరు ఏమి చేస్తున్నప్పటికీ ఆ చేయడం మీకు తేలికగా అనిపిస్తే అది సరైనది.
అది చేస్తూ ఉంటే మీకు అసౌకర్యంగా అనిపిస్తే అక్కడ ఏదో పొరపాటు ఉన్నట్లే. మీరు టెన్షన్ గా ఉంటే మీరు అసౌకర్యమైన జీవితాన్ని జీవిస్తున్నారని అర్థం. మీరు నిద్రపోలేకపోతే, మీరు విశ్రాంతి తీసుకోలేకపోతే, జరగనిచ్చే స్థితిలో ఉండకపోతే, అది మీరు అసౌకర్యమైన జీవితాన్ని జీవిస్తున్నారని తెలియజేస్తుంది. మీరు కష్టమైన, అసాధ్యమైన పనులు వెంటబడుతున్నారని మీకు అది తెలియజేస్తుంది. తేలిగ్గా ఉండండి, సౌకర్యవంతంగా ఉండండి, సుఖంగా ఉండండి, సింపుల్ గా ఉండండి, జాయ్ఫుల్ గా ఉండండి. ప్రకృతి ఎప్పుడు జాయ్ఫుల్ గానే ఉంటుంది. మనమే ఊరికే దుఃఖాలను తెచ్చుకుంటాం. ప్రకృతిలో ఎక్కడా విచారం, దుఃఖం లేదండి. ప్రకృతి అంతా ఆనందంగానే ఉంది. మనకెందుకు మనం దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. ఈ ఇదే జ్ఞానంలో చెప్తాం. జ్ఞానం అంటే ఏంటి? నేచురల్ గా ఉండు, ప్రకృతి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉంటాం మనం. నిరంతరం సరళంగా ఉండండి. అప్పుడు మీరు సవ్యంగా ఉన్నట్లే. సరళంగా అంటే సింపుల్ గా ఉండడం. ఆ సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లైఫ్. సింప్లిసిటీ ఎంత సింపుల్ గా ఉంటే అంత హాయిగా ఉంటాం మనం. అంతే కదండి? సింపుల్ గా లేకపోతే దాన్ని మనం ఏదైనా కావాల్సి తెచ్చుకుంటే దాన్ని కాపాడుకోవడానికే సరిపోద్ది మనకి టైం. కాబట్టి మీరు ఎల్లప్పుడూ తేలిగ్గా ఉండే విధంగా జీవించండి. సంతోషంగా నిద్రిస్తున్నా, సంతోషంగా తింటున్నా, సంతోషంగా నాట్యం చేస్తున్నా, శక్తితో ఊగే ఒక చిన్న పిల్లవాడిలా ఉండండి. కేవలం తేలికగా గుర్తుంచుకోండి, ఎవరు మిమ్మల్ని గుర్తింపులోకి తీసుకోరు. కానీ మీరు తేలిగ్గా ఉండండి. మిమ్మల్ని ఎవడు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నా హాయిగా చెయ్యండి, తేలిగ్గా ఉండండి, సింపుల్ గా ఉండండి. ప్రజలు మిమ్మల్ని పిచ్చివాడు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు సీరియస్ గా ఉంటే మీరు విలువైన వారు అని అనుకుంటారు వాళ్ళు. చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు సీరియస్ గా ఉంటే మీరు చాలా విలువైన వారు అనుకుంటారు ప్రజలు. మీరు ఎప్పుడూ సతతం నవ్వుతూ ఉంటే మరియు మీరు మీ జీవితాన్ని ఒక సరదాగా చేసుకుంటే మీరు మూర్ఖులని వాళ్ళు అనుకుంటారు. అనుకోనివ్వండి. మీరు మూర్ఖంగానే ఉండండి, కానీ తేలిగ్గా ఉండండి. నేను ఎంత బాగా చెప్పారండి. ఒక తేలికైన వాడిలాగా మరియు కష్టంగా ఉండకండి. ఎందుకంటే ఒక కష్టమైన జీవితంలో ఏ జ్ఞానము తేలిగ్గా వికసించదు. ఆ జ్ఞానం తప్పుగా ఉంది. అది అరువు తెచ్చుకున్న జ్ఞానం. తేలిగ్గా ఉండండి. మరియు తేలిగ్గా ఉండడం అనేది అంత కష్టమైనది ఏమీ కాదు. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీ మార్గం మీరు కనుక్కోగలరు. నిరంతరం తేలికగా ఉండండి. మీరు సవ్యంగా ఉన్నట్టు. చూసారండి? నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, జాయ్ఫుల్ గా ఉండండి. నేను ధ్యానిని కదా, నేను ఆత్మజ్ఞాని కదా, సీరియస్ గా ఉండాలేమో అంటే ఆత్మజ్ఞానం అయినంత సీరియస్ గా లాఫింగ్ బొద్దలాగా ఎప్పుడు లాఫింగ్ లోనే ఉండాలి మనం. వీడు నవ్వుతూ ఉన్నాడు, వీడు ఎప్పుడు జోవియల్ గా ఉన్నాడు, అంటే వీడికి జ్ఞానం లేదా అనుకుంటే అనుకోనివ్వండి. మనమేమనుకుంటామంటే మనం సీరియస్ గా ఉంటేనే మాస్టర్ ఏమో అనుకుంటాం మనం. ఆ సీరియస్ గా ఉంటే ఆ జ్ఞానం అంతా వికాసవంతమైన జ్ఞానం కదా, అరువు తెచ్చుకున్న జ్ఞానం అయిపోతుంది. కాబట్టి ఇది మీరు సరైన మార్గం గురించి మరీ ఎక్కువగా పట్టించుకుంటే మీరు కష్టంగా తయారైపోతుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మార్గం గురించి వెతక్కండి. ఏది సరైన మార్గం, ఎలా జీవించాలి, ఇందాక చెప్పాను చూసారా? ఆ రోకల బండ నేను ఏ కాలు ముందే వేస్తున్నాను అనుకునేసరికి అది నడవలేకపోయినట్టు, అది సహజంగా హాయిగా నడిచేది. ఇప్పుడు ఏ కాలు ముందే వేయాలి? ఆ జ్ఞానం దాన్ని అప్లై చేయాలనుకునేసరికి అది నడవలేకపోయింది. అలాగే మీరు సరైన మార్గం గురించి మరీ ఎక్కువగా పట్టించుకుంటే మీరు కష్టంగా తయారైపోతారు. అందుకే శుభాంశుతోనైనా మీరు తేలిగ్గా ఉండండి. లేకపోతే మీరు కష్టంగా తయారై శుభాంశునే పిచ్చితనంలోకి తిప్పగలిగేటంత సమర్థులైపోతారు మీరు అని చెప్పాడు ఆయన. కాబట్టి తేలికగా వెళ్ళడానికి ఉన్న సరైన మార్గం ఏంటో తెలుసా? సరైన మార్గాన్ని మరిచిపోవడమే అన్నది. తే- తేలికగా జీవించడానికి, అంటే సరైన మార్గంలో హాయిగా జీవించడానికి సరైన మార్గం ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే సరైన మార్గం అనుకుంటున్నావు ఆ సరైన మార్గాన్ని మరిచిపోవడమే నువ్వు తేలిగ్గా జీవించగలవు. అది బుర్రలో పెట్టుకుంటే నువ్వు ఇగో నేను ఏ కాలం ముందెయ్యాలనుకున్నట్టు ఉంటుంది అది. కాబట్టి కేవలం మర్చిపోండి, సరళంగా ఉండండి అంతే. వెళ్ళడం తేలిక అనేది మర్చిపోండి. ఇది ఇదండి. ఎవరైతే తేలిగ్గా ఉంటారో ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వేరే ప్రకంపనాలు మీరు అనుభూతి చెందుతారు. ఎలా అనుభూతి చెందుతారు? ఆ మార్గం ఏదై ఉంటుంది? తేలికైన వ్యక్తి దగ్గర మీరు తేలికైనట్లు ఉంటారు. ఎంతో విశ్రాంతిగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మీరు. అదే ఆ మార్గం. ఇప్పుడు ఎవరో నవ్వుతూ ఉంటే మీకు హాయిగా అనిపిస్తుంది. వాడు ఉంటే బాగున్ను, సరదాగా నవ్విస్తారు అంటాం మనం. నిజంగా విశ్రాంతిగా ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని విశ్రాంతిలోకి లోన్ చేస్తాడు. టెన్షన్ గా ఉన్న వ్యక్తి మిమ్మల్ని టెన్షన్ గురి చేస్తాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, ఊరికే టెన్షన్ పడుతూ ఉంటాడు.
వాడు పక్కన ఉంటే వాడు టెన్షన్, ఈడు ఊరికి యాక్షన్ చేస్తుంటే టెన్షన్ పడినట్టు వాళ్ళందరూ టెన్షన్ పడిపోతుంటారు. మనం చూడండి, టెన్షన్ లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని టెన్షన్ గురి చేస్తాడు. సహజంగా జీవించే వ్యక్తితో మీరు సొంత ఇంట్లో ఉన్నట్లు అనుభూతి చెందుతారు. అబ్బాయి అంత హాయిగా ఉందో వీళ్ళతో, వాళ్ళతో నాకు అసలు ఎప్పుడు ఏముండే వాళ్ళతో, మా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్నట్టు ఉంటుందండి మీతో ఉంటే అంటారు. అంటే ఏంటి, నువ్వు నేచురల్ గా ఉన్నావు. నువ్వు స్టిఫ్ గా ఉంటూ సీరియస్ గా ఉంటే వామ్మో వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు బాబోయ్, మనం అసలు ఊపిరి ఆడట్లేదు వీళ్ళ దగ్గర అన్నట్టు ఉండకూడదు. ఓకే. మిమ్మల్ని మార్చడానికి చూడండి, ఏ విధంగానూ అతను మిమ్మల్ని బలవంతం చేయడు. మిమ్మల్ని మార్చడానికి ఏ విధంగానూ ప్రయత్నించడు. ఎవరు? విశ్రాంతిలో ఉన్న వ్యక్తి. అతను మిమ్మల్ని అంగీకరిస్తాడు. అతను అంగీకరింపబడుతూ ఉంటాడు. నువ్వు ఎలాగున్నా కూడా ఓకే అంటాడు. సరే, నవ్వుతూ ఉంటాడు. నీకు ఏదో చెప్పాల్సింది చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు విన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాంసం తింటున్నావు అనుకో, నువ్వు మాంసం గురించి వాడు చెప్తే నవ్వుకుంటాడు. అంతేగాని చీ నువ్వు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నీ నుంచి దూరంగా పారిపోడు. నువ్వు మాట్లాడుతుంటే నిన్ను చూసి నవ్వుకుంటుంటాడు. మాట్లాడు మాట్లాడు అంటాడు. నిన్ను అంగీకరిస్తాడు. అతను అంగీకరించబడుతూ ఉంటాడు. అతని అంగీకారం ద్వారా మీరు అంగీకారాన్ని నేర్చుకుంటారు. వాడు అంగీకారం అన్నిటిని అంగీకరిస్తుంటే మీరు కూడా అంగీకారం అనేది నేర్చుకుంటారు వారి దగ్గర నుంచి. మరియు మిమ్మల్ని మీరు అంగీకరించుకోగలిగితే ప్రకృతే బాధ్యత తీసుకుంటుంది. మీరు ప్రతిదానికి మిమ్మల్ని మీరు అంగీకరించుకోవడం నేర్చుకోవాలి. నేను ఇలా ఉన్నానా, పర్లేదులే ఉంటే ఏమైంది నా, అంతే తప్ప మనల్ని మనం తిట్టుకోకూడదు. "ఛీ, ఏదో ఎదవలాగా ఉన్నాను నేను ఇలా ఉన్నానా, పోన్లే పర్వాలేదు, నాకేం నష్టం లేదు" అనుకోవాలి. అప్పుడు ప్రకృతే నీ బాధ్యత తీసుకుంటుంది. నేను బాగోలేను, నేను వాళ్ళంత అందంగా లేను అంటాడు ఒకడు. ఏ నీ 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 నీకేం తక్కువ అయిపోయింది? నేను చాలా బాగున్నాను, నేను అందంగా ఉన్నాను. వాళ్ళ అందం వాళ్ళది, నా అందం నాది. అందరికి ఒకేలాంటి అందం ఉంటది ఏంటండి? ఎవడ అందం వాళ్ళది. కాబట్టి నిన్ను నువ్వు అంగీకరించుకోగలిగితే ప్రకృతే బాధ్యత తీసుకుంటుంది. ఒక్కసారి ప్రకృతి బాధ్యత తీసుకుంటే సాగరం ఎంతో దూరంలో లేదు, నది నిరంతరం దాని వైపు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది మనం మొట్టమొదటిగా మనం తెలుసుకున్న బేసిక్ పాయింట్స్ అండి. అంటే మీకు చువాంగ్సుని వీళ్ళు ఏమంటారంటే తావోయిజం, తావో అంటారు. తావో అంటే ప్రకృతి సహజంగా జీవించు, నేచురల్ గా ఉండు, ఏదో మీదేసుకొని భారంగా జీవించకు. నా పిల్లల బాధ్యతలండి, మా ఇంటి బాధ్యతలండి, పెళ్లి బాధ్యతలండి. నిజమే, బాధ్యతలే. అవి మీదేసుకుంటే నువ్వు ఇంకా బరువు భారం అయిపోయి అవి కష్టం అయిపోతాయి. సహజంగా జరగని, ఎక్కడ ఏం జరుగుతుందో జరగని, ఎలా వెళ్తుందో వెళ్ళని, దేన్ని ఆపే ప్రయత్నం నువ్వు చెయ్యకు అని చెప్పి ఆయన చక్కని జీవిత విధానాన్ని చెప్పారండి. అప్పుడే నీలో వికసిస్తావు, నీ ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది అని చెప్పి సువాంగ్సుని ఓషో గారు చక్కగా వివరించారు. వెన్ ద షూ ఫిట్స్ అని. వెన్ ద షూ ఫిట్స్ అంటే షూ ఫిట్ అయితే ఆ కాలు గురించి ఆలోచన ఉండదు. అలాగే నీ హృదయం కరెక్ట్ గా ఉంటే అది మంచి ఇది చెడు, వాడి చెడ్డోడు వీడు మంచోడు అది ఏం ఉండదు. సహజంగా ఉంటావు, అందరితోనే అందరిలాగా ఉంటావు. ఏది గొప్ప ఏది తక్కువ అది ఏమీ ఉండదు. నార్మల్ గా ఉంటావు, నేచురల్ గా ఉంటావు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి అంట, ఏమీ లేదు, అందరూ ఒకటే. అంటే నీ హృదయంలో సరిగ్గా లేనప్పుడే అలా ఉంటాయి నీకు. అలా నీకు అనిపిస్తుంది అంటే నీ హృదయంలో నువ్వు సవ్యంగా లేవు, తేలిగ్గా లేవు, ఏదో భారంతో ఉన్నావు నువ్వు అని అర్థం చేసుకో అని చెప్పి సువాంగ్సు చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు కానీ ఆయన ఏ బోధ చేయలేదండి. ఆయన బోధ ఏమీ చేయలేదు. సహజంగా ఆయన దగ్గరికి ఎవరైనా మాకు ఏదైనా బోధించండి అంటే పారిపోయేవాడు ఆయన. సువాంగ్సు బాబు బోధించడం లేదు నా దగ్గర, జీవించడమే ఉంది తప్ప బోధించడం లేదన్నాడు ఆయన. నేనేం బోధించలేనా, బోధిస్తే నువ్వు ఇదిగో రోకల బండ్లా తయారవుతావు. ఆ రోకల బండి చక్కగా నడుచుకున్న దాన్ని నేను బోధించానంటే తేడా వచ్చేది నీలో అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాడు, ఇప్పుడు ఒక మనుషులు ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటారు చూడండి, చక్కగా హాయిగా మాట్లాడు. అదే వాడికి మైక్ ఇచ్చి స్టేజ్ మీద మాట్లాడంటే వణికిపోతాడు. అంటే ఏమైంది, వాళ్ళు ఏదో సంథింగ్ తేడా వచ్చింది. అంటే వాడు నేచురాలిటీ దెబ్బతిన్నది. ఇక్కడ నేచురల్ గా ఉంటాడు కానీ అదే మైక్ ఇస్తే నేచురాలిటీ నేను ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి, నన్ను ఏమనుకుంటారో, నా మాట్లాడితే నన్ను నన్ను చూసి నవ్వుకుంటారేమో, నన్ను ఏం తక్కువగా అనుకుంటారేమో, అంటే ఈ భావాలు వచ్చేసరికి నీలో తేడా వచ్చేస్తుంది, నీ నేచురాలిటీ తగ్గిపోతుంది. ఇవి అదే పక్క వాళ్ళతో, మా ఇంట్లో వాళ్ళతో పిల్లలతో మాట్లాడుకున్నప్పుడు హాయిగా ఎంత సొల్లు కబుర్లని చెప్తావు, ఎన్ని విషయాలను మాట్లాడు, ఎందుకంటే నువ్వు నీ నేచురాలిటీలో నువ్వు ఉంటావు అక్కడ. కాబట్టి బోధన ఏమీ లేదు, సహజంగా జీవించు, సహజంగా ఉండు, నేచురల్ గా ఉండు అన్నదే సువాంగ్సు యొక్క
టీచింగ్స్ చాలా మంచి టీచింగ్స్ అనేది ఓషో గారు, ఇంకా ఓషో గారు చెప్పిన సిద్ధాంతాలు అయ్యే. ఆయన తెలుసు ఆయనకి తరుడై ఇలాంటివంటే వాటి వెంట పడి టైం వేస్ట్ చేసుకోకండి. వస్తే వచ్చింది, వచ్చిందని చూస్తూ ఆనందించు. తరుడై ఓపెన్ అయ్యింది, తరుడై ఓపెన్ అయితే అందులో చూసి ఆనందించు. అదేదో పెద్ద నాకు తరుడై మాస్టర్ అంట, ఇది స్పెషల్ ఎయిడ్. తరుడై మాస్టర్ అంట, అది తరుడై లేని మాస్టర్ అంట. ఒక క్లాస్కి వెళ్ళానండి నేను. క్లాస్కి వెళ్తే ఒకడు వచ్చాడు, సార్ మీకు తరుడై ఉందా అని అడిగాడు నన్ను. నేను అన్నాను తరుడై లేదు కానీ ఫోర్త్ అయ్యి ఉంది నాకు అన్నాను. "ఏ, మీకు ఎటకారంగా ఉందా" అన్నాడు ఆడు. ఆడు పెద్ద మాస్టర్ సీనియర్ అంటే వాడు. నాకు అర్థమైంది వాడు సీనియర్ అంటే. వాడి ఉద్దేశం ఏంటంటే తరుడై ఉంటే గొప్ప, తరుడై లేకపోతే అంటే నీకేమీ తెలియదు అనిపిద్దామని నా దగ్గరికి వచ్చాడు. నాకు తరుడేగా లేదు కానీ ఫోర్త్ అయ్యి ఉందంటే నవ్వాడాడు. ఎటకారంగా నేనేం ఎటకారంగా మాట్లాడలేదు. నీకు నీకు తెలియదు, ఫోర్త్ అయ్యి లేదు నీకు కాబట్టి నీకు తెలియదు అని. ఫోర్త్ అయ్యి కూడా ఉంటుందా? ఉంటుంది ఫోర్త్ అయ్యి. ఫస్ట్ అయ్యి, ఫస్ట్ అయ్యి అంటే ఈ బాడీకి ఉన్న కళ్ళు, చర్మ చెక్సు. సెకండ్ ఐ అంటే మనో చెక్స్, మనసుతో చూడటం. ఇప్పుడు మా అమ్మగారిని కళ్ళు మూసుకొని మా నాన్నగారిని చూడుతున్నాను నేను, అది సెకండ్ ఐ. థర్డ్ ఐ అంటే దివ్య చక్షు, అంటే ఎక్కడో జరిగే వాటిని చూడగలిగితే దాన్ని దివ్య చక్షును థర్డ్ ఐ అంటే. ఫోర్త్ ఐ అంటే జ్ఞాన చక్షు. జ్ఞాన చక్షు అంటే ఏంటంటే నువ్వు ఏదైనా జ్ఞానాన్ని చక్కగా అలవోకగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు నీకు థర్డ్ ఐతో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చెప్పారు గత జన్మ గురించి, నాకు అది అర్థమైపోయింది అనుకోండి, అదే అదే ఫోర్త్ ఐ, జ్ఞాన చక్షు అంటారు దాన్ని. జ్ఞానచక్షు అంటే నువ్వు వింటున్నది, చదువుతున్నది అలవోకగా అర్థం చేసుకోగలిగితే, నీకు వెంటనే అర్థమైపోగలిగితే, దాని గురించి ఇంకొంత నీకు సొంతంగా చెప్పగలిగితే దాన్ని జ్ఞానచక్షువు అంటారు. ఫోర్త్ అయ్యా. నెట్వర్క్ వల్ల పోయింది. కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకు కూడా 2 days అలాగే ఉండింది. పోవడము రావడము, పోవడము రావడము, చాలా ఇబ్బందిగా ఉండింది. చూడండి మాస్టర్, ఎంత అద్భుతంగా ఉందో ఈ జ్ఞానం అనేది. మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఈ చువాంగ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఏం చెప్పలేదు, ఎలా ఉండాలో జీవించండి, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండండి అని చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతమైన జ్ఞానం. ఇలాంటి జ్ఞానాలు ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన జ్ఞానం ఇస్తూనే ఉన్నారు. సార్ ఇస్తాను సార్, మాస్టర్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలు. థ్యాంక్ చాలా యూ వెరీ మచ్. అద్భుతమైన క్లాస్ సార్, చాలా బాగుంది. సహజంగా జీవించడము, మనం ఎలా వచ్చామో అలా జీవించాలి. మధ్యలో వచ్చిన దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం కాదు. ముందు నువ్వు బేస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి, దాన్ని మర్చిపోకుండా అలా జీవిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఏది ఏది మనము అంటించుకోవడము లేదు, తీసేయడము లేదు. అది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఈ క్లాస్ ఉన్నదాన్ని లేకుండా ఉన్నట్టు కాదు, లేనిదాన్ని ఉన్నట్టు చూపించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావో ఉన్నదాన్ని అలా. లేకు ఉన్నదాన్ని లేకుండా ఇది నాకు అడ్డంకి వద్దు అని కాదు, ఉంది కాబట్టి ఓకే. ఓకే, మన ఎస్ మేడం. దగ్గర ఉంది, ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఉన్నట్టే. అంతే. ఉన్నదాన్ని ఉన్నట్టు దాన్ని ఇప్పుడు చెప్పారు కదా, దానిలో రాయాలిటీలో ఉండాలి మనం. తిన్నప్పుడు తిండిలో రాయాలిటీ చూపించాలి. నాలుగు ఒకే ఒక కూర ఉంది, ఆ కూరనైనా రాయల్ గా తినడం నేర్చుకోవాలి. అది ఏంటి ఒకటే పదార్థంలో ఉందే, ఒకటే ఉందే అలానే అనుకోకూడదు. ఉంది. ఒకటి ఆ ఉంది, మా అద్భుతంగా ఉంది. ఆ
అది ఆస్వాదిస్తూ హాయిగా తింటే ఏదైనా రాయల్ రాయల్ ఫుడ్. చక్రవర్తి నువ్వు అన్నాడు తినడంలో. అద్భుతం సార్. చక్రవర్తిగా జీవించు ఏ పనిలోనైనా అని చెప్పారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మాస్టర్స్ ఇంత అద్భుతమైన జ్ఞానం అందించారు. ఇందులో మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా సార్తో మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేస్తాను. ఎస్ మేడం. మాట్లాడండి లక్ష్మీపతి గారు. ఓకే సార్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే, గుర్తుపెట్టాను. బాగున్నారు సార్? ఎస్ సార్, బాగున్నాం సార్. మీరు బాగున్నా. చాలా బాగుంది సార్. చాలా బాగా మ్మ్. చెప్పారు సార్. సహజంగా ఎట్లా జీవించాలనేది బాగా అర్థమయ్యేది చెప్పారు సార్. అంతే. థ్యాంక్ యూ సార్. అవును సార్. ఈ ఎస్ సార్. బాగా అర్థమయ్యేట్టుగా చాలా మంది అందరికీ బాగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రవికుమార్ గారు, రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బాగుంది సార్, క్లాసు బాగుంది. ఎస్ సార్. ఆ, ఇప్పుడు తప్పు ఒప్పులు లేనప్పుడు పాప పుణ్యాలు లేవు కదా సార్? తప్పు ఒప్పులు ఉన్నాయి కానీ తప్పు ఒప్పుల గురించి ఆలోచించకూడదు. మంచిగా అంటే అట్లా అంటే పాప పుణ్యం స్వర్గ నరకంలో లేవేమో అనిపిస్తుంది. సార్ వాటి గురించి ఆలోచన తీసేయమని చెప్పాడు. అంతేనా సార్? మీ అంతరాత్మ అంతరంగం ఎలా ఎలా నడిపిస్తే అలా నడవండి. అదే ఓకే. డౌట్. ఇప్పుడు ఆగండి. దొంగతనం తప్ప రైటా మనకు వద్దండి. ఓకే. సార్ ఇప్పుడు దొంగతనం తప్ప ఒప్ప మనకు తెలియదు, వద్దు, మర్చిపోదాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు దొంగతనం చేయండి. 1000 రూపాయలు చేస్తారా? చేయలేము చేస్తారా? సార్, చేయలేము. నిజంగా మీరు చేయాలనిపిస్తే చెయ్యొచ్చు, తర్వాత సంగతి. తప్ప ఒప్ప పక్కన పెట్టండి. మీరు చెయ్యలేరు. అది తప్ప చేయలేము. ఒప్ప మీరు తప్పు కాబట్టి చేయడం కాదు, మీరు తప్పు కాబట్టి చేయలేకపోతున్నారు కాదు, మీకు చెయ్యాలనిపించట్లేదు. అది మీ అంతరాత్మ ఒప్పుకోవట్లేదు చేయడానికి. అవునా కదా? అవునవును. అంతే. ఇంకొకటి అంతరాత్మ ఏం చెప్తుంది? పర్వాలేదు తీ నొక్కే అనిపిస్తుంది. వాడు అలాగే వాడు చేయడం కరెక్టే వాడికి అది. కాబట్టి తప్పు ఒప్పు అన్నది పక్కన మీ అంతరాత్మ ఎలా చెప్తుందో ఆ విధంగా సహజంగా జీవించండి. సార్ ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా సార్ చెప్పిన క్లాస్ గురించి చక్కగా ఎలా ఉంది? అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్. శ్రీనివాస్ సార్ గారు నమస్తే. అయ్యా చెప్పండి. లలిత మేడం గారికి వందనాలు. జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ధ్యానులందరికీ కూడా వందనాలు. ఈరోజు చువాంగ్చుంగ్ గురించి సారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆయన గురించి ఓషో గారు వివరించారని చెప్పారు సార్. మనం ఎలా నేర్చుకోవాలో చువాంగ్చు గురించి నేర్చుకోవాలని చెప్పారు. అట్లాగే వారి మాటల్లో కొద్దిగా ఎక్కువగా వివరించడం జరిగింది. ప్రకృతి సిద్ధంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. దేనికి కూడా ప్రయత్నపూర్వకంగా ఉండకూడదు, అప్రయత్నంగా జీవించమని చెప్పారు. ఫెయిర్ విత్ నేచర్, ఫ్లో విత్ నేచర్, బీ విత్ ద నేచర్ అన్నారు. అప్రయత్నంగా అన్ని జరుగుతూ ఉంటాయి, ఎఫర్ట్లెస్ గా జీవించాలని చెప్పారు. సహజంగా పొందేది భారంగా ఉండదు, అంటే అప్రయత్నంగా. అప్రయత్నం చేయడం అంటే పోరాడినట్లే. ప్రయత్నం అనేది పోరాటం. కాబట్టి ప్రయత్నం ఏది చేయకూడదు, అప్రయత్నంగా ఉండాలని చెప్పారు. అట్లాగే ఈ ప్రవాహంలో ముందుకు పయనిస్తుండాలి కానీ ప్రయత్నపూర్వకంగా ఉండకూడదు, అట్లాగే వెళ్ళిపోతూ ఉండాలి. ఇది అంతా కూడా బుద్ధత్వానికి మించినటువంటిది అని చెప్పారు సార్ది. ఎన్లైట్మెంట్ ఆఫ్టర్ ఎన్లైట్మెంట్. ప్రకృతి సిద్ధంగా ఉండండి, అసహజంగా ఉన్నదాన్ని వదిలివేయాలి. అంటే మనం ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధంగా ఉండాలని చెప్పారు, అసహజంగా ఉండేదాన్ని వదిలేయమని చెప్పారు సార్. అట్లాగే ఇతరుల గురించి పట్టించుకోకూడదు, మనం ఒకరి గురించి పట్టించుకున్నామంటే అది మంచిది కాదని చెప్పారు సార్. అది పట్టించుకోవాలని చెప్పారు. అట్లాగే చక్రవర్తిలా జీవించండి, మనకున్న దాంతో తృప్తిగా చక్రవర్తిగా ఉండాలి.
అంతేగాని లేని దానికోసం పాకులాడకూడదు అనేసి చెప్పారు. అట్లాగే సాధన అవసరం లేదు, నిడారంభరంగా తేలిగ్గా ఉండండి. శరీర ధ్యాస లేనప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. తేలిగ్గా ఉండండి, భారంగా ఉండకండి. జాయ్ఫుల్ లైఫ్, సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు సార్. మొత్తం మీద తెలుసుకుంది ఏంటంటే మనము ఏది కూడా ప్రయత్నపూర్వకంగా ఉండకూడదు, నేచర్ కి అనుగుణంగా పడిపోతూ ఉండాలి, జరుగుతూ ఉంటుంది అనేసి ఇది మొత్తం సారాంశం ఇదే సార్. ఇది ప్రత్యేకించి ఈ విధంగా ఉండాలనుకోకుండా జరుగుతుంది అంతే, జరిగిపోతుంది, అన్నిటికీ ఓకే ఓకే అనుకుంటూ జరిగిపోతూ ఉండాలి సార్. చాలా చక్కగా వివరించారు సార్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి నేను. నేచురల్ గా ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జరిగింది మన లైఫ్ లో అనుకుందాం సార్, మనం ఏం తెలుసుకోవాలి, అది ఒక మనకే కాదండి, అలా ఎంతో మందికి జరుగుతుంది మనకి జరిగినట్టు. అది నేచురల్ అది అంటారు. అది నేచురల్ రా, దానికే ఉంది అంటారు. అంటే అర్థం ఏంటి? నీకే కాదు అందరికీ అలా జరుగుతుంది, చాలా మందికి జరుగుతుంది అలాగే. ఒక వ్యక్తికి భార్య చనిపోయింది, నాకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొకటి వచ్చి అన్నాడు, నీకేనా చాలా మందికి భార్య చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నీకేనా? ఇది నేచురల్. అది యొక్క ప్రత్యేకంగా ప్రపంచంలో నీకు ఒక్కడికే జరిగింది ఏంటి? అది నీలా ఎంతో నాకే జరిగింది అనుకుంటాడు. అది నేచురల్ గా జీవించడం అంటే ఇది కూడా వస్తుంది. నేచురల్ గా జీవించడం అంటే ఏంటి? నీకు ఏం జరిగినా అది నీకు ఒక్కడికే కాదు, అది సహజము, నీలా ఎంతో మందికి జరిగి ఉంటుంది అది అని చెప్పడం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు కొత్తగా ధ్యానంలోకి వచ్చిండొచ్చు, సబ్జెక్టు అర్థమైందా లేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఏమన్నా అనుకుంటారేమో సార్ కొంతమంది, నేను కొత్తగా వచ్చాను, ఇలా నేను అడిగితే ఏంటి ఇది కూడా తెలియదా అని అనుకుంటారేమో అని భయంతో అడగట్లేదు సార్. ఏ డౌట్స్ ఉంటే రోకల బండ్లాగా అయిపోతాం మనం. ఏ డౌట్ లేదు మనకి. ఏ డౌట్ ఉన్నా కానీ నో డౌట్స్ ఉంటే ఉన్నవండి. డౌట్స్ ఉంటే డౌట్స్ ఉన్నాయి, ఉంటే ఉన్నవండి. ఏమవుద్ది, ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది. అది మనకేంటి, తెలిసింది, లేకపోతే లేదు. తెలియాలనుకుంటే తెలియజేయబడుతుంది, అదే మనకి. ఏమవుద్ది, డౌట్స్ ఉంటే ఉన్నవండి. డౌట్స్ ఉంటే అది ఏదో పెద్ద ప్రమాదం, మనమేమో అజ్ఞానులు ఏమి కాదు. అది మెయిన్. శివాశి గారు అన్మ్యూట్ చేసుకున్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్ మేడం. సార్ మీరు రోకల్ బండ స్టోరీ మటుకు చాలా బాగుంది సార్. బాగుందా? చాలా బాగుంది. మన కప్పలు ఉంటారు, అడుగుతుంటారు, నువ్వేంటి అలా ఉన్నావు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని. మన నేచురాలిటీ కోల్పోకూడదు. అంతే సార్. చాలా బాగా జరిగింది సార్ క్లాస్ వల్ల. ఎస్ మేడం, ఎస్ మేడం. థీమ్ అర్థమైతే చాలు, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన జ్ఞానము. ప్రతి క్లాస్లోనూ ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటానే ఉంటాము. ఆ నేర్చుకున్న దాన్ని తిరిగి ఆచరించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఇంకొక కొత్త విషయాన్ని అంటే తెలిసే ఉంటుంది కానీ అది మరుగున పడిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా. అలాంటి జ్ఞానాన్ని చక్కగా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని ఒక పుస్తకం ద్వారా. సార్ మీరు మామూలుగా సబ్జెక్ట్ ఏదో తీసుకుంటారు అనుకుంటారు, అది ఫోర్స్ అయిందో ఏమో నాకు తెలియదు. పుస్తక జ్ఞానము మీ ద్వారా తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని అందులో రెండు కవర్ అవుతాయి సార్. అది కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంకోటి అందరూ అన్ని పుస్తకాలు చదివిండరు కదా సార్, అలా మీ స్పిరిచువల్ సైన్స్ ద్వారా అందరికీ ఆ జ్ఞానం అందుతుంది అని ఒక చిన్న ఆశ సార్, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ బుక్ నేను చదవక ముందండి ఒక గురువుకి మనం స్టిక్ అని అయి ఉండాలి, వాళ్ళే మనకు గురువులు, అలా ఉండేది. కానీ నాకు ఎక్కడో నేను రాంగ్ గా ఉన్నాను అనిపించేది. నాకు మన నేచురాలిటీలో మనం లేము, నాలాగా నేను లేనే అనిపించేది. ఈ బుక్ చదివిన తర్వాత నాలో ఉన్నటువంటి మొత్తం బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఎస్, ఇది కరెక్ట్. మనకంటే ఇంకొకటి గొప్పవాడు ఉంటే ఉండొచ్చు కాక, వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. నా నేచురల్ గా నేను ఉంటాను. నాకు నవ్వడం ఇష్టం, నవ్వించటం ఇష్టం, నవ్వుతూ ఉండడం ఇష్టం. ఇంకొకడు వాడికి నచ్చకపోవచ్చు, నువ్వు అలా నవ్వుతావేంటి, నవ్విస్తావేంటి, జ్ఞానం అంటే ఏమనుకున్నావు, అంత నవ్వులాట అంటే నీ ఇష్టం, అది నువ్వు సీరియస్ గా చెప్పుకో.
నాకు నవ్వుతూ ఉండడు. నాకు సీరియస్ గా చెప్తే నాకు తలనొప్పి అవుతుంది. నాకెందుకు? నేను నవ్వుతూ చెప్తా, నువ్వు సీరియస్ గా చెప్పు. నీలా నువ్వు చెప్పుకో, నాలా నేను చెప్పుకుంటా. నా నేచర్ నాది, నీ నేచర్ నీది. ఓకేనా? కాబట్టి ఈ బుక్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది మేడం. ఈ బుక్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయింది. సార్ ఎలా ఉండాలేమో, ధ్యానం చేస్తున్నాం కదా, సీరియస్ గా ఉండాలేమో, నవ్వకూడదేమో, నవ్వితే మనల్ని మాస్టర్ అనుకోరేమో, మనకు విలువ తగ్గిపోద్దేమో అనుకునేవాడు. గాడిద గుడ్డు, వాడు విలువిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, వాడు మాస్టర్ అనుకుంటే ఏంటి, మాస్టర్ నాకు తెలియాలి కానీ నేనేంటో, వాడికి ఏంటి, వాడు ఎంతకాలం ఉంటాడు నాతో. ఓకే. ఆ ఈ ఓషో అంటాడండి, ఒక కొటేషన్ అంటాడు, ఎప్పుడు శిష్యుల్ని తయారు చేసుకోవద్దు అంటాడు ఆయన. శిష్యుల్ని ఎవడైతే తయారు చేసుకున్నాడో వాడు చాలా ప్రమాదం వాడికి. ఎవడైతే ప్రధాన శిష్యుడో వాడే ప్రధాన శత్రువు అవుతాడు వాడికి అన్నాడు. ఎవడైతే ప్రధాన శిష్యుడు ఉంటాడో గురువుకి, వాడే ప్రధాన శత్రువు అయిపోతాడు భవిష్యత్తులో. కాబట్టి ఎప్పుడు శిష్యుల్ని ఎప్పుడు తయారు చేసుకోకండి మీరు. ఏ శిష్యులు లేకుండా బ్రతకండి అంటారు. మనకెందుకు శిష్యులు? ఎవడక్కర్లేదు మనకి శిష్యులు. మనకి ఉన్నదాన్ని జాయ్ఫుల్ గా మనం చెప్తూ ఉంటాం, అవతల వాళ్ళు జాయ్ఫుల్ గా వింటూ ఉంటారు. అది వాళ్ళు జాయ్ఫుల్ నేర్చుకుంటారు. అదే చెప్పేది ఇందులో ఓషో గాని సుభాష్ గాని, నేర్చుకోకపోతే పక్కన పెట్టండి. నా జాయ్ఫుల్నెస్ పక్కవాడికి జాయ్ఫుల్నెస్, నా కోపం పక్కవాడికి కోపం, నా భయం పక్కవాడికి భయం. కాబట్టి మనం జాయ్ఫుల్ గా ఉంటే పక్కవాడు కూడా జాయ్ఫుల్ గా ఉంటాడు. ఏమవుతుంది? కాబట్టి అది సంగతి. మన నేచర్ లో మనం ఉండాలి. కొన్నాళ్ళు ధ్యానం మానేసి ఉన్నాం అనుకోండి, ఓకే. తర్వాత ధ్యానం అంటే తెలిసి వచ్చింది. బాబు 10 రోజులు ధ్యానం మానేసరికి నా బుర్ర ఏంట్రా బాబు, పిచ్చి పిచ్చిగా ఉందని అర్థమైపోయింది కదా. నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. మళ్ళీ ధ్యానంలోకి వచ్చాం, సంతోషమే కదా. అవును సార్, ఇన్ని రోజులు బ్రేక్ పడింది కానీ అది ఒక పాఠమే కదా. ప్రతిదీ తెలిసి వచ్చింది ధ్యానం విలువ అప్పుడు తెలియలేదు, మళ్ళీ తెలిసి వచ్చింది. కొత్త కోణంలో అర్థమైంది నాకు. వాయేమో మనం దిగజారిపోతున్నాం అని తెలుస్తుంది కదా ధ్యానం చేయకపోతే. ఎస్ మేడం, థ్యాంక్ యూ. గ్రూప్ అందరికీ థ్యాంక్ యూ, చాలా మంది జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఇంకొకటి కూడా మేడం. తెలుసుకున్నాము, 4వ కన్ను కూడా ఉంది. అది ఇంకా ఉంది అద్భుతం సార్. జ్ఞానశక్తి. ఇంకా అద్భుతం. చర్మ చక్షువు రాసుకోవచ్చు. ఇది చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. 4 కళ్ళు. చర్మ చక్షువు అంటే ఫిజికల్ ఐ, మనోచక్షువు అంటే మెంటల్ ఐ, మైండ్. దివ్య చక్షువు అంటే స్పిరిచువల్ ఐ, అంటే ఏంటి, థర్డ్ ఐ. ఫోర్త్ ఐ అంటే జ్ఞాన చక్షు అంటే విజడమ్ అంటే ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవటం. ఇప్పుడు మనం అర్థమైంది కదా, ఇదే కరెక్ట్, ఇలాగే ఉండడం, సహజంగా ఉండడం, అది జ్ఞానం. ఎవరిలాగా కాదు, మనలాగా మనం ఉండడం, అది ఫోర్త్ ఐ. థర్డ్ ఐ మించిన అయ్యేది. థర్డ్ ఐ అంతా వచ్చిన తర్వాత మనిషి ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు, ఎవరిలాగా వాడు ఉంటాడు. నాలాగా నేను ఉంటాను. మీరు ఉండమన్నట్టు అసలు ఉండను నేను, నాలాగా నేను ఉంటాను. నా తప్పులు నేను తెలుసుకుంటాను, దాన్ని సరిదిద్దుకుంటాను, కానీ నాలాగా నేను ఉంటాను. మీకు చాలా వాల్యూ ఉంది ప్రపంచంలో అని చెప్పేసి మీలాగా నేను ఉండను. ఎస్ మేడం, ఓకేనా? చాలా థ్యాంక్ యూ సార్. చాలు అనలేము, రేపటి క్లాస్ లో మళ్ళా కొనసాగిద్దాము. అలాగని ఉండండి అని కూడా అనలేము. ఆ? ఏం చేస్తాం, మన బతుకాలు అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ కొత్త ఆల్. విషయాలు నేర్పించారు. థ్యాంక్ యూ ఎస్ మేడం, ఎస్ థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ అండి. ఈరోజు డిస్టర్బెన్స్ అయింది కొద్దిగా, సారీ. నో ప్రాబ్లం. అయితే ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.